టీడీపీతో సై అనంతపురం ఎంపీగా పురంధరీశ్వరి. దగ్గుపాటి పురంధరీశ్వరి అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెగా రాజకీయాల్లోకి ప్రవేశించి తన మాట తీరు, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో చాలా త్వరగానే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2014లో బీజేపీలో చేరి రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పురంధరీశ్వరి బీజేపీ మహిళా మార్చ్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే బీజేపీ పెద్దలు పురంధరీశ్వరి మాటకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. 2019 ఎన్నికల్లో పురంధరీశ్వరిని అనంతపురం ఎంపీగా బరిలో దించాలని బీజేపీ పెద్దల ఆలోచన. దానికి కారణం అనంతపురం జిల్లా ఎన్టీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఎక్కువగా ఆదరించింది. 1983లో ఎన్టీఆర్ని, ఆ తర్వాత ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణలు కూడా అనంతపురం నుండే ఎమ్మెల్యేలుగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రజాబలం ఉంది. గడిచిన ఎన్నికల్లో 2014లో 2 ఎంపీ స్థానాలు, 12 ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాల్లో గట్టి పట్టుంది. ఈ జిల్లాల్లో కమ్మ కులస్తులు ఎక్కువ. బీసీ, ముస్లిం, బోయ వర్గాలు టీడీపీతోనే ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఎన్టీఆర్ వారసురాలైన పురంధరీశ్వరికి కలిసొచ్చే అంశాలు. ఎలాగూ ఏపీలో 2019లోనూ టీడీపీ, బీజేపీ ఎలియన్స్ ఉంటుంది అని కేంద్ర పెద్దల ఆదేశంతో పురంధరీశ్వరి ఇప్పటికే అనంతపురంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఇక్కడి నుండి టీడీపీ తరపున జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అయితే 2019లో జేసీ తన కుమారుడైన జేసీ పవన్ రెడ్డిని టీడీపీ తరపున అనంతపురం ఎంపీగా పోటీ చేయించాలని జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో కసరత్తు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.